వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనంతపురంలో 10 మంది గంజాయి ముఠా అరెస్ట్. 4 కిలోల పైగా గంజాయి స్వాధీనం. సిద్దిపేట జిల్లా దుబ్బాక కస్తూర్బా బాలికల పాఠశాల ముందు విద్యార్థుల ధర్నా. మా ఉపాధ్యాయులు మాకే కావాలంటూ పాటలు పాడుతూ నిరసన తెలిపిన విద్యార్థులు. జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో సిబ్బంది నిర్వాహకం. వృద్ధురాల్ని గెంటేసిన సర్కార్ దవాఖానా సిబ్బంది. మచిలీపట్నంలో మైనర్ బాలికపై అత్యాచారం కేసుకు సంబంధించి మీడియా కవరేజ్కు వెళ్తే మీడియాపై ఎనుగుతురు పోలీసుల ఉత్సాహం. గ్రామీణ క్రీడాకారులను ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడం కోసం సీఎం కప్ క్రీడలు దోహదపడతాయి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, మెను మారుస్తున్నామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం అయినా మారని తీరు. కేజీబీలో ఉడకని బియ్యంతో అన్నం పెట్టడంతో 10 మంది విద్యార్థులకు వాంతులు, కడుపు నొప్పి. నిర్మల్, అనంతపేట కేజీబీలో 10 మంది విద్యార్థులను ఉడకని బియ్యంతో అన్నం పెట్టడంతో అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం వండిన భోజనం సరిగ్గా ఉడకకపోవడంతో పాఠశాలలో దాదాపు 10 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వారిని మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానకు తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అందులో 5గురి పరిస్థితి మెరుగుపడడంతో పాఠశాలలకు పంపించారు. మరో 5గురిని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. ఎంఈఓను వివరణ కోరగా భోజనం తయారు చేసే నిర్వాహకులు కొత్తగా విధిలో చేరినట్లు, అన్నం వండడంలో సరైన అవగాహన లేక కొంతమేర ఉడకలేదని, దానిని తిన్న విద్యార్థులు వాంతులు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఎలా ఉందండి? తగ్గిందా? తగ్గింది. ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటే అందరు కేజీ వేయడా? రూరల్ విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురైంది. వాళ్ళకి అపెండిక్స్ ప్రాబ్లం వల్ల సాయంత్రం భోజనం చేసిన తర్వాత కడుపు నొస్తున్నదంటే హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది 10 మంది విద్యార్థులని. అందులో 5గురు ఓకే ఉన్నారు. ఇంకో 5గురు కొంచెం వాళ్ళకు గతంలో అపెండిక్స్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు డాక్టర్స్ దగ్గర వెయిటింగ్లో ఉన్నారు. కాబట్టి హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్ చేసి పంపిస్తాము. ప్రస్తుతం అందరు 10 మంది విద్యార్థులు కూడా ఓకే ఉన్నారు. ఇక అన్నం కొంచెం ఉడకడం ప్రాబ్లం. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు విద్యుత్ భారం పెరిగిందని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి విమర్శించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం మహాధర్నాలో భాగంగా నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం విద్యుత్ సబ్ స్టేషన్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అంతకుముందు మంత్రాలయం నియోజకవర్గంలోని 4 మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తల మధ్య రాఘవేంద్ర కూడలి వద్ద నుంచి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా దేశ మాజీ ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మన భారతదేశ ఆర్థిక సంక్షోభం నుండి కాపాడిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తి అయినా ఇంతవరకు సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయడం లేదని ఎద్దేవా చేశారు. సూపర్ 6 పథకాలలో ఇంతవరకు ఒక పెన్షన్ ఇవ్వడం తప్ప ఏమీ చేయలేదని అన్నారు. మంత్రాలయంలో మద్యం ఏరులై పారుతున్న ఏ పోలీస్ అధికారులు పట్టించుకోవడం లేదని టీడీపీ నాయకుల ధర్నాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఓటే గుర్తుపెట్టుకోవాలి, ఆయన చెప్పిన సూపర్ 6 ఒక్క గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది, పెన్షన్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా దగ్గర ఇప్పటికే 10 లక్షల మందో 15 లక్షల మందో తీసేయబడతా అని కూడా చెప్పడం జరిగింది. చాలా మంది కొంతమంది కట్ అయిపోయింది అప్పుడే పెన్షన్లు కూడా 4 లక్షల మందికి. ఇలాంటివన్నీ చేస్తున్నా చూస్తూ ఊరుకుంటారని పోయినాడు. 2014లో చూశారు, 2024లో మళ్ళీ చూడాలి కదా. ఆయనకి 4 సంఖ్య బాగా బలం ఉన్నట్లుంది.
ఎందుకంటే 14లో అధికారంలో రావడం జరిగింది, మళ్ళీ 24లో అధికారం. 4 సంఖ్య బాగా బలంగా ఉన్నట్లుంది. రేపు మళ్ళా 29, 27 వస్తే ఆ బలం పోతుందని చెప్తా. తప్పకుండా ఒకటే గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు, ఎవ్వరు భయపడకండి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో అబద్ధాలు చెప్తారు, ఎన్నో కేసులు పెడతారు. ఏ దానికి భయపడు, నేనుందా నీకు అండగా నిలబడతా. వాళ్ళు ఏం పెట్టినా మనం ఆలోచన చేయాల్సిన పనిలే, మనం ఏ ఒక్కటి కూడా ఇచ్చేయాల్సిన పనిలే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు ఒక్కరు కూడా కనపడే పరిస్థితి ఉండేది లేదు. కానీ ఏ ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయలే. మాకు కూడా చెప్పాడు, మా నాయకులకి చెప్పాడు. ఏం చెప్పడం జరిగింది, మనం పార్టీలకు అతీతంగా పనిచేయండి, మన మంచితనంగా పోండి అని చెప్పాడు. కానీ చంద్రబాబు నాయుడు లాగా బెల్ట్ షాపులు ఏం చెప్పాడు, ఏ ఒక్కటి ఎడితే తోలు తీస్తా అన్నాడు. తోలు కాదు, షాపులే పెట్టి బ్రహ్మాండంగా అమ్ముతున్నారు. అలాంటి పరిస్థితి ఊరికే మైక్ లో చెప్పడము మీరు మన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈ రోజు విద్యుత్ పైన మనము ధర్నా చేయబోతున్నాం. ఎందుకంటే ప్రజల మీద భారం పడిందన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఈ ధర్నా కంపల్సరిగా చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వడంతో ఈ రోజు మేము ఒక్క ఫోన్ కాల్ చేస్తే నా నియోజకవర్గ ప్రజలు దండోపదండాలకు వచ్చారు. అయితే ఎందుకంటే నాకు తెలుసు నా నియోజకవర్గ ప్రజల గురించి, మేముంటే వాళ్ళు ఉన్నట్లేని, వాళ్ళు ఎక్కడున్నా మేము ఉన్నట్లేని మా ప్రజలకు అందరికీ తెలుసు. కాబట్టి మా ప్రజలు ఏ ఒక్క మాట చెప్పితే తప్పకుండా హాజరయ్యే నా నియోజక ప్రజలకు నిజంగా వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నన్ను 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు, 4 సార్లు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు. చంద్రబాబు నాయుడు ఈవీఎంలు పెట్టినా కూడా పగలగొట్టి గెలిపించారు. మళ్ళా అలాంటి నియోజకవర్గం నా నియోజకవర్గం. ఎవ్వరు కూడా ఈ రాఘవేంద్ర స్వామి దయ వల్ల, నా నియోజక ప్రజల దయ వల్ల ఎవ్వరు నన్ను సోలీలే అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజల అభిమానంతోనే నేను ముందుకు పోతున్నా, ప్రజల ఆశీస్సులతోనే నేను ముందుకు పోతున్నా. అయితే ఈ రోజు అనుకోకుండా నిన్న రాత్రే మన్మోహన్ సింగ్ మాజీ ప్రధానమంత్రి ఆరోగ్య పరిస్థితులు బాగుండా మరణించడం జరిగింది. ఇప్పుడే మనం నివారణ కూడా అర్పించడం జరిగింది. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి, ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే మన్మోహన్ సింగ్ అనే చెప్తాను. ఎందుకంటే అలాంటి ప్రధానమంత్రి ఎక్కడ కూడా లేదని చెప్తున్నా. మిగతా దేశాలే తిరిగి చూసే పరిస్థితి తీసుకొచ్చిన మన మాజీ నివారణ అర్పించడం కూడా జరిగింది. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014లో ఇదే పరిస్థితి చెప్పాడు. నేను ముందుకు తీసుకొస్తా, మా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తా, మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది నేను ఒక్కటే అని చెప్పాడు. ఎందుకంటే 2014లో కూడా మన ప్రజలు మోసపోయి నమ్మి ఆయనకు అధికారం ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు కూడా ఏం చేయలే ఆయన ఎంతేపున్నా ఆయన కార్యకర్తలకి, ఆయన నాయకులకే చూసుకోవడం జరిగింది అని ప్రజలకి ఏ ఒక్కరికి చూసుకోలేదు ఆ రోజు. అలాంటి మళ్ళా 10 సంవత్సరాల వద్ద అంటే ఆయన గుర్తుపెట్టుకున్నాడు, ప్రజలు మళ్ళా 10 సంవత్సరాలు అయితే మర్చిపోతారు నాకు. మరి 14 నుంచి 19 వరకు చేయగలిగాడు. 19 నుంచి మనం అధికారంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారము ప్రతి ఒక్కటి అమ్మఒడి అయితేమి. కళ్ళు చెమర్చే సంఘటన ఇది. వృద్ధురాల్ని గెంటేసిన సర్కార్ దవాఖానా సిబ్బంది. భార్య కోసం వైద్యం అందని ఆసుపత్రి నుండి వచ్చేసిన వైద్యుడు. జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో సిబ్బంది నిర్వాహకం ఇది. అనారోగ్యానికి గురైన భర్తకు తోడుగా ఆసుపత్రికి వచ్చిన మల్లవ్వ హై బీపీతో పడిపోవడంతో మల్లవ్వను బయటకు పంపిన సిబ్బంది. భర్త బెడ్పై పడుకొని ఉండటంతో బయట వదిలేసిన సిబ్బంది. రోడ్డు పక్కన పడుకున్న మల్లవ్వతో పాటే తోడుగా భర్త. గమనించిన పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు తిరిగి ఆసుపత్రిలో అడ్మిట్ అయిన భార్య భర్తలు. లేకుండా
టీడీపీ ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో భాగంగా ముందుగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో మౌనం పాటించి ఆయనకు సంతాపం తెలిపిన ఎమ్మెల్యే గోడ్చేర్తారెడ్డి, ఎమ్మెల్యే శ్రీమతి గోడ్చేర్తారెడ్డి రెవెన్యూ అధికారులతో కలిసి రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చెల్ల విశ్వనాథ్, తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, మండల అధ్యక్షుడు గుణపం జయరామిరెడ్డి, మండల నాయకులు కౌలూరు భాస్కర్ రెడ్డి, గోవిందరెడ్డి, ఎంపీటీసీ రంగ రమేష్, గ్రామ నాయకులు అమరసింహారెడ్డి, ప్రతాప్ రెడ్డి మరియు సంబంధిత అధికారులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడం కోసం సీఎం కప్ క్రీడలు దోహదపడతాయని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు చేపట్టిన సీఎం కప్ 2024 క్రీడా పోటీలలో భాగంగా జిల్లా స్థాయి పోటీలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు జేఎన్ఎస్ గ్రౌండ్లో జరుగుతున్న బాలికల మరియు బాలుర హ్యాండ్స్బాల్ క్రీడలను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి, వర్ధనపేట శాసనసభ్యులు శ్రీ కెఆర్ నాగరాజు, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ గ్రామీణ యువతలోని ప్రతిభను వెలికితీయడం, ప్రతిభావంతులను రాష్ట్ర జాతీయ స్థాయికి తీసుకువెళ్లడం ద్వారా దేశానికి పతకాలు సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికితీసి జాతీయ అంతర్జాతీయ పోటీలకు సిద్ధం చేయడం కోసం సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, జిల్లా క్రీడా శాఖ అధికారి అశోక్, ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా జట్టుతో ఫోటో సెషన్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వం క్షేత్ర స్థాయి నుండి క్రీడా జర్నలిస్టులు తమ కళ్లను కాపాడుకోవాలి. వీనికి సమస్యల ఉచిత వైద్య కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రారంభించారు. కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన డాక్టర్ ఈశ్వర్ సకారే రాత్రి పగలు తేడా లేకుండా నిత్యం వార్తల సేకరణలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు తమ కళ్లను కాపాడుకోవాలని సుశీల నేత్రాలయ వైద్యులు ఈశ్వర్ సకారే కోరారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం, సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ ఈశ్వర్ సకారే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం కంటి పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఈశ్వర్ సకారే మాట్లాడుతూ మనిషికి కళ్ళు ప్రధానమైనవి అని, వాటిని సంరక్షించుకోవాలని, చిన్న సమస్యలు ఉన్నట్లయితే పరీక్షలు చేయించుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు చందు, నాగార్జున, ఆర్క హాస్పిటల్ డాక్టర్ వంశీ, ఆడియాలజిస్టు జేవి సాయి, రంగనాథ్, జర్నలిస్టులు చంద్రయ్య, సురేష్, శ్రీనివాస్, వల్లి రమేష్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, ఒక ఫోటో తీసుకోవా ఫస్ట్ ఒక ఫోటో తీయండి ఫస్ట్. ఏమని తప్పున్నా సార్, సార్ ఒక ఫోటో తీయండి సార్ ఫస్ట్. వీడియో తీయండి, ఇంకా ఉండండి, ఎక్కడి నుంచో తీయండి. ఓకే సార్.
కంటి పరంగా మీరు చాలా మటు ఎండకి వానకి అట్లా బయట తిరుగుతూ ఉంటారు. చాలా మంది దుమ్ముకి ధూళికి తిరిగినప్పుడు కంట్లో ఏదైనా పడి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కంటద్దాలు, ఒకవేళ డ్రైవింగ్ చేస్తున్నా ఏదైనా ఉన్నా సరే కంటద్దాలు ఖచ్చితంగా వాడుకోండి. వయసు ఎక్కువ అయిపోయిన వారికి చూడడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, ఎందుకంటే శుక్లం రావచ్చు, కొంతమందికి షుగర్ వల్ల కంటి నరంలో సమస్యలు రావచ్చు, నీటి కాసులు అని చెప్పేసి కొన్ని జబ్బులు ఉంటాయి కంటికి సంబంధించినవి. అటువంటి మేము ఈరోజు ఆర్కా హాస్పిటల్ తరఫున ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ తరఫున వచ్చాము ఇక్కడికి. ఇక్కడ అందరూ జర్నలిస్టులను మేము పరిశీలించడం జరిగింది. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని చూసి వాళ్ళకి తగినట్టుగా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఇలా వాళ్ళకున్న వీక్నెస్కి సంబంధించి పౌష్టికమైన ఆహారం ఎలా తీసుకోవాలి, లేదా కండరాల నొప్పులు, ఇతర ఎముకలకు సంబంధించిన సమస్యలన్నిటికీ తగిన పరిష్కారం చూపించడం జరిగింది. కార్యాలయంలో రామస్వామి గారి నాయకత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. దీంట్లో ఐ చెకప్, తర్వాత ఎముకల సామర్థ్యం గురించి వివిధ వైద్యులు పరీక్షించి సూచనలు చేశారు. ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం చాలా ఉపయోగకరంగా ఉందని చెప్తూ దీనికి హర్షం వ్యక్తం చేస్తారు. పాలగంటి చంద్రయ్య ప్రజాశక్తి విశ్రమించారు. ఆరోగ్యశ్రీ అందరికి వచ్చేసరికి హోల్డ్ అవుతున్నాయి. దానికి ఏంటంటే మీరు కూడా రోడ్డు హోల్డ్ చేస్తారు, మీరు కూడా తక్కువ దానివల్ల మీరు అందరికీ హోల్డ్ చేసుకుని ఒకసారి ప్లాన్ చేస్తారు. ఇది వచ్చేసరికి రీసెంట్గా వచ్చిన రీఛార్జబుల్ చేస్తారు. బ్యాటరీ ఉండదు, బ్యాటరీ లేకుండా లైక్ బ్లూటూత్ లాగా యూజ్ చేస్తారు. దీంతో ఫోన్ మాట్లాడుకోవచ్చు, వినవచ్చు, అని దీంతో ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ కనెక్షన్ ఉంటుంది, ఐఓఎస్ కనెక్షన్. సిద్దిపేట జిల్లా దుబ్బాక కస్తూర్బా బాలికా పాఠశాల ముందు విద్యార్థుల ధర్నా. మా ఉపాధ్యాయులను బదిలీ చేసి వేరే ఉపాధ్యాయులను మా పాఠశాలకు ఎందుకు పంపించారంటూ విద్యార్థుల ఆందోళన. మా ఉపాధ్యాయులు మాకే కావాలంటూ పాటలు పాడుతూ నిరసన తెలిపిన విద్యార్థినులు విషయం తెలుసుకొని విద్యార్థులను సముదాయించిన విద్యాధికారి ప్రభుదాస్. మంచిగా ప్రేమ అనుకుంటున్నాం, మీకు మంచి జరగాలని, మీకు మంచి విద్య రావాలని, మీకు నష్టం జరగద్దని, మీకు చదువు రావాలని కదా నేను ఆరాటపడుతుంది మీ కొరకు. ఇంకా నేను సంతోషపడతా కదా, ఆలోచన చేయండి. మీరు కొద్దిగా దాకా ఇట్లే కూర్చుంటే నేను చివరికి విసిగిపోతా కదా. విసిగిపోయి నేను సార్కు రిపోర్ట్ ఇస్తే చాలా మన మధ్యలో ప్రేమ ఆప్యాయత దెబ్బతింటుంది కదా బిడ్డ, అవునా కదా. వెళ్తే సంతోషపడతాం కదా. ఇప్పుడు మీరు ఎట్లాగో తినడానికి ఖచ్చితంగా నిలబెట్టాలి, అది నా ధర్మం. ఒక బిడ్డగా ఒక తండ్రిగా నిలబెట్టాలి. తినడం ఖచ్చితంగా దొరకవచ్చు కాబట్టి ఇప్పుడే వచ్చి ఇంకా సంతోషపడతాను. కొమ్రాంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని నందిహూడ గ్రామంలో గత 60 సంవత్సరాల నుండి మాలి సామాజిక వర్గానికి చెందిన సుమారు 120 కుటుంబాలు నివసిస్తున్నారు. ఈ గ్రామాన్ని అప్పటి జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించి లావణి పట్టాలు కూడా ఇచ్చారని గత నెల రోజులుగా అటవీశాఖ అధికారులు గ్రామానికి వచ్చి ఈ భూమి మీది కాదు, ఇది ఫారెస్ట్లో ఉందని, మేము జాయింట్ సర్వే చేస్తాము, హద్దులు పెట్టుకుంటామని, మీ ఆధార్ కార్డులు, భూమికి సంబంధించిన పాస్బుక్లు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని ఈరోజు మలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు లెండుగురి శ్యామరావు ఇటీ విషయాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా ఆర్ఎస్ ప్రవీణ్ నందిహూడ గ్రామానికి వెళ్లి వారికి ధైర్యం చెప్పారని నందిహూడ గ్రామస్తులు మీడియాకు తెలిపారు. करता तुला మొత్తం అదే
పైన పైన వీడియోను మీద తీసుకుంటా అది తీసుకొని దగ్గర సార్ అన్ని షూటింగ్ చేయడానికి కరెక్ట్గా స్నేహం కర్లా పోలీసులు దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని చాకచక్యంగా వ్యవహరించి అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు అనంతరం జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ మీడియాతో మాట్లాడుతూ పాలకుర్తి మండల కేంద్రంలోని చారగొండ్ల మల్లయ్య కాలనీలో బోడ లలిత ఇంటిలో ఈ నెల 18వ తారీఖు రాత్రి జరిగిన దొంగతనంలో వావిలాల గ్రామానికి చెందిన కరణం సాయి కుమార్ను సీసీ కెమెరాలో దొరికిన ఆధారంగా నిందితుని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అతని వద్ద నుంచి 13 తులాల బంగారం, 40 తులాల వెండి, సుమారుగా వీటి విలువ 4,06,000 రూపాయలు నిందితుడి నుంచి రికవర్ చేసి రిమాండ్ చేసి కోర్టుకు తరలించామని తెలిపారు ఏసీపీ వర్ధనపేట ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు చేసి ముద్దాయిని పట్టుకున్నందుకు పాలకుర్తి సీఏ గట్ల మహేందర్ రెడ్డి, ఎస్ఐ దూలం పవన్ కుమార్, పోలీస్ సిబ్బందిని డీసీపీ రాజమహేంద్ర నాయక్ అభినందించారు. చారగుండ్ల మల్లయ్య కాలనీలోని బోడ లలిత గారి ఇంట్లో దొంగతనం జరిగింది. దీంట్లో 13 తులాల బంగారం, 40 తులాల వెండి, 50 రూపాయల క్యాష్ పోయినట్టుగా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇది కేసు విషయంలో ఏసీపీ వర్ధనపేట గారి ఆధ్వర్యంలో సిఐ పాలకుర్తిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నియమించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈరోజు వావిలాల గ్రామానికి చెందిన కరణం సాయి కుమార్ని బస్టాండ్ దగ్గర పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర ఉన్న 13 తులాల బంగారం, 40 తులాల వెండి రికవర్ చేయడం జరిగింది. ఈ నిందితుడు కరణం సాయి కుమార్ గతంలో లింగాలగన్పూర్ పిఎస్లో 2, రాయపర్తిలో 1, హైదరాబాద్ జవహర్ నగర్, కీసర మరియు వీడిపల్లి పోలీస్ స్టేషన్లో కూడా ఇతని పైన ఈ దొంగతనం కేసులు నమోదైనాయి. ఈ కేసులు చాకచక్యంగా ఇన్వెస్టిగేషన్ చేసి నిందితుని 10 రోజుల్లోపు పట్టుకున్న ఏసీపీ వర్ధనపేట, సిఐ పాలకుర్తి, ఎస్ఐ పాలకుర్తి మరియు వారి పిఎస్ సిబ్బంది అందరూ కూడా సిపి గారు అభినందించారు. ముఖ్యంగా అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే, మనకు ఈ సీసీ కెమెరాల వల్లనే ఎవరు చేసినారని తెలిసింది కేసులో. కాబట్టి అందరు కూడా పాలకుర్తి పట్టణ ప్రజలకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే, అందరూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల మనకు మన ఏరియాలో ఎవరైనా అపత్తులు తిరిగినా కూడా మనకు సమాచారం వస్తుంది. ఎవరైనా తప్పు చేసినా కూడా దీంట్లో మన సీసీ కెమెరాలో తెలుస్తుంది. థ్యాంక్ యూ. విశాఖ ఆరిలోవ అంబేద్కర్ బొమ్మ వద్ద గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రహారీ గోడ గేట్తో సహా శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కుప్పకూలింది. కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఈ గోడ పూర్తిగా నానిపోయి ఒక్కసారిగా ప్రధాన రోడ్డు వైపు పడిపోయింది. అయితే అప్పటికే స్కూల్ వదిలేయడం, విద్యార్థులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. జిల్లా విద్యాశాఖ అధికారి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మేము మీడియా వాళ్ళమండి, మేము మీడియా వాళ్ళం, ఏం చేస్తాం? పడిపోయింది. పాణి నియోజకవర్గం ఓర్వకల్ మండలం
కాల్వబుగ్గ శ్రీ శ్రీ బ్రహ్మరాంబ శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి వారిని ప్రత్యేక పూజలతో దర్శించుకొని అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే గౌడ్చేర్తారెడ్డి మరియు టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు టీడీటీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్. ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు మరియు మండల పరిధిలోని అన్ని గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.